ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. 18వ కీర్తన 6వ చరణము. ఈ వాగ్దానం వింటున్న మనకు ఒక ఆలోచన రావాలి. ప్రార్థన అనగానే నిజముగా మన దేవునికి ఒక పేరు ఉంది, ప్రార్థన ఆలకించువాడా అని. దావీదు దేవునికి ఒక పేరు పెట్టాడు, అదే ప్రార్థన ఆలకించువాడా అని. ప్రార్థన అనగా మూడు అక్షరాలు, కానీ ఈ 3 లోకాలలో శక్తివంతమైనది ఈ ప్రార్థనే. దేవుడు మానవునికి ఎన్నో వనరులు ఇచ్చాడు. వాటన్నిటినీ చూస్తే ఒకదానికి మించి మరొకటి, కానీ వీటన్నిటికన్నా శక్తివంతమైనది ప్రార్థన. దేవుడు దావీదుకి ఒక వడిసెనిచ్చాడు, దానితో గొల్యాతును హతమార్చాడు. సంసోనుకు గాడిద దవడను ఇచ్చాడు, 1000 మందిని చంపాడు. మోషేకి దేవుడు ఒక కర్రనిచ్చాడు, ఆ కర్రతోనూ ఎన్నో అద్భుత కార్యాలు చూశాం. గిద్యోనుకి కుండ, బూర, దివిటి 300 మందితో లక్షల మందిని హతమార్చాడు. మరి శిష్యులకు ఏ ఆయుధం ఇచ్చాడు? ప్రార్థన అనే ఆయుధం. మానవునికి ఇచ్చిన ఒక వరం ప్రార్థన. పరలోక నిధిని తెరిచే ఒక తాళపు చెవే ఈ ప్రార్థన. బైబిల్లో 221 ప్రార్థనలున్నాయి. పాత నిబంధనలో 176, క్రొత్త నిబంధనలో 45. ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చూస్తున్నాం. ప్రార్థన చేయడం ఒక గొప్ప భాగ్యం. మరి ఈరోజు ప్రార్థన చేస్తున్నావా? ఎలాంటి పరిస్థితి అయినా, శ్రమ, దుఃఖం ఏదైనా సరే, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. రాకడ దినాలు మనకు సంభవిస్తున్నాయి. శోధనలోనికి వెళ్లకుండా సంతోషముగా ఉండాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, దేవుని యొద్ద నుండి అడిగి పొందుకోవడమే. ఇంకా నాకు ప్రార్థన చేయడం రాదు అనే స్థితిలోనే ఉన్నావా? ఆలోచన చేయి. ప్రార్థన అనే ఆయుధం పట్టుకున్నాడు దావీదు. మనము కూడా ఆ ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకుని విశ్వాస జీవితాన్ని ప్రభువులో బలపరుచుకుందాం. ప్రార్థించడానికి నీవు మోకాళ్ళు వంచితే వినడానికి దేవుడు తప్పకుండా తన చెవులు వంచుతాడు. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. God bless you. Amen.